నమస్కారం, వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా అహోబిలేశుడి కళ్యాణం, గోవింద నామస్మరణతో మారుమోగిన నవనారసింహ క్షేత్రం. గురురాజాలో అట్టహాసంగా 24వ వార్షికోత్సవ వేడుకలు. నంద్యాలలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్. పేదవాడి ఇంట్లో ఈద్ వెలుగులు, నంద్యాలలో రంజాన్ కిట్ల పంపిణీ. కర్నూలు చిత్తూరు హైవేపై ఘోర ప్రమాదం. నవనారసింహ క్షేత్రం భక్తి భావానికి నిలయం. అహోబిలగిరులు గోవింద నామస్మరణతో పులకించిపోయాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన అహోబిలేశుడి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహమాడారు. అహోబిలం క్షేత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన స్వామివారి కళ్యాణోత్సవం ఎగువ అహోబిలంలో అత్యంత శోభాయమానంగా జరిగింది. శనివారం ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. సాయంత్రం వేళ స్వామివారు గజవాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగుతుంటే భక్తులు నీరాజనాలు పలికారు. రాత్రి సమయానికి జ్వాల నరసింహ స్వామివారిని పెళ్లి కుమారుడిగా, చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా పట్టు వస్త్రాలు, అపురూప ఆభరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పురోహితులు కళ్యాణ వేడుకను జరిపించారు. మాంగళ్య ధారణ సమయంలో భక్తులు చేసిన గోవింద గోవింద నామస్మరణతో అహోబిలగిరులు మారుమ్రోగాయి. చెంచులక్ష్మి అమ్మవారితో నారసింహుడి వివాహాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణ వేదిక ప్రాంగణమంతా భక్తజన సంద్రంగా మారింది. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఈ ఘట్టం అత్యంత ప్రధానమైంది కావడంతో యంత్రాంగం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. మొత్తానికి అహోబిలేశుడి కళ్యాణ వేడుక భక్తుల కళ్ళల్లో ఆనందాన్ని, మనసులో ఆధ్యాత్మికతను నింపింది. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీలోని శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 24వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం బాబానగర్ గ్రామంలోని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో వార్షికోత్సవ వేడుకలను స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి ఆధ్వర్యంలో విశిష్ట అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథులుగా హాజరవ్వగా శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి మౌలాలి రెడ్డి విచ్చేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి 24వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించారు. గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకు, నంద్యాల పుర ప్రముఖులకు, నంద్యాల చుట్టుపట్టు ప్రాంతాల నుంచి సుమారుగా ఒక 100 గ్రామాల నుంచి వచ్చినటువంటి మా పిల్లల తల్లిదండ్రులకు అందరికీ శుభాభివందనములు. 2026-27కు అంటే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలోకి వచ్చాము. మనము జూన్ 13వ తేదీన స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాము. అక్కడ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ డే స్కాలర్ అక్కడ కంటిన్యూ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి.
గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. పెద్ద రూమర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎన్జిఓ కాలనీలో గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డే స్కాలర్ ఉండదు అని. తప్పది. 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో కంటిన్యూ అవుతుంది. అక్కడ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అంటే గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ బాబానగర్ లో ఉన్నటువంటి గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ నందు సిబిఎస్ఈ 0 to 8th క్లాస్ సెమీ రెసిడెన్షియల్ కంటిన్యూ అవుతుంది. మరియు 6th క్లాస్ 10th క్లాస్ స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ సిబిఎస్ఈ ఉంటుంది, స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఉంటుంది. ముఖ్యంగా గమనించాలి. సో వేల సంఖ్యలో మా తల్లిదండ్రులు మా పిలుపు మేరకు పిల్లలతో ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషము. మీ అందరికీ తెలుసు, నేను 1989లో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి వరకు సుమారుగా 43,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇది ఈ ప్రస్థానంలో సుమారుగా 1,00,000 మందికి పైగా కోచింగ్ తీసుకుని 43,000 మంది జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఆ స్కూల్ స్టార్ట్ చేసి 2002లో స్టార్ట్ చేశాము. సుమారుగా ఇప్పుడు 4,200 స్ట్రెంత్ తో గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలంలో కొనసాగుతా ఉంది. అక్కడ నుంచి 23 ఏళ్ల కాలంలో ఈ ఇయర్ తో 24 ఏళ్లు సుమారుగా 100 మంది డాక్టర్స్ అయ్యారు. సుమారుగా 1,000 మంది పైగా సాఫ్ట్వేర్ లో సెటిల్ అయ్యి విదేశాలలో కూడా చాలా మంది జాబ్ చేస్తా ఉన్నారు. సో గురు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి పిల్లల యొక్క పురోగతికి ఎంతగానో కృషి చేస్తున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు మా మీద నమ్మకం ఉంచి గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్లో సిబిఎస్ఈకి అట్లాగే 6th క్లాస్ 10th క్లాస్ రెసిడెన్షియల్ కు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. గురురాజ కాన్సెప్ట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది దిగ్విజయంగా నేటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 24th యాన్యువల్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి తోడుగా మరి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీ గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక కొత్త స్కూల్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో 0 to 8th క్లాస్ సిబిఎస్ఈ, అదేవిధంగా 6th to 10th ఎస్ఎస్సి సిలబస్ కూడా మేము ఇక్కడ పిల్లలకు విద్యాబుద్ధి నేర్పించడం జరుగుతుంది. ఆ స్కూల్ ఎట్లా సక్సెస్ అయిందో మరి ఈ స్కూల్ కూడా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తో, అదేవిధంగా అందరి సపోర్ట్, శ్రేయోగుల సపోర్ట్ తో సక్సెస్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహిస్తున్న మా టీచర్లందరికీ, మరి వాళ్ళు పొద్దున్న నుంచి పిల్లలకి ఈ మేకప్ వేయడం కానివ్వండి, ఉదయం 6 నుంచే పిల్లలు ఈ ప్రోగ్రామ్స్ కు రెడీ అవుతా ఉన్నారు. సో దీనికి గాను కృషి చేసిన టీచర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మేము 24th యాన్యువల్ డే సెలబ్రేషన్స్, అదేవిధంగా మా యొక్క స్కూల్ ఇనాగరేషన్ కి ముఖ్య అతిథిగా ఫరూక్ సార్ రావడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే సార్ అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పిలిచడం బడే సార్ వచ్చారు. సో ఈ రోజు ప్రోగ్రామ్ ఇంతమంది పేరెంట్స్ వచ్చారు. సో ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా గురురాజ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఇంకా మేము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే 400 అడ్మిషన్స్ అయ్యాయి. ఈ రోజు అది ఫరూక్ సార్ ఓపెన్ చేశారు. దాదాపుగా 400 అడ్మిషన్స్ తో మేము ఉన్నామంటే మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. సో ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ కి నాకు ఇంత పెద్ద స్కూల్ నాకు అప్పచెప్పినందుకు మా తండ్రి గారైన దస్తగిరెడ్డి గారికి, మా బ్రదర్ అయిన మౌలాల్ రెడ్డి గారికి, ఎందుకంటే బ్యాంక్ కోచింగ్ మా గురురాజ స్కూల్ 2002లో స్టార్ట్ అయినప్పుడు బ్యాంక్ కోచింగ్ ఉండడం వల్ల ఆ స్కూల్ అంత పెద్ద స్థాయిలో సక్సెస్ కాగలిగాము. ఈ రోజు గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మా దస్తగిరెడ్డి సార్ గారికి, మా మౌలాల్ రెడ్డి సార్ గారికి ఈ ప్రెస్ తరపున నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ సేవా సంఘం అడుగులు వేసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. నంద్యాల పట్టణం ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని గాయత్రి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఉదయం కోలాహలం నెలకొంది. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టుకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 150 మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షను సంఘం అధ్యక్షుడు కేశవమూర్తి, కార్యదర్శి సుధీంద్రాచార్యులు మరియు కోశాధికారి సత్యనారాయణ గారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ పరీక్ష నిర్వహించామని తెలిపారు. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి త్వరలోనే ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.
శ్రీ గాయత్రి దేవి నమః. గాయత్రి దేవాలయంలో బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. దీనివల్ల పిల్లలకు వారు ఎక్కడ ఉన్నారు, వారి యొక్క స్థితి ఏమి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు కూడా జనవరిలో మేము 10th క్లాస్ విద్యార్థుల కోసము వసంత పంచమి కార్యక్రమం నిర్వహించి సరస్వతి హోమం చేసి విద్యార్థుల యొక్క మంచి మార్కులు సాధించడానికి సరస్వతి హోమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించి వారి యొక్క పరిస్థితి అంటే వారు ఏ రకంగా ఉన్నారు, ఇంకా ఎక్కడ అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా ఉన్నారు అన్నటువంటి విషయాలను తెలియజేయడానికి ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులతో టెస్ట్ పరీక్షలు ఎలాగా రాయాలి, ఒత్తిడిని తట్టుకోవడం ఎలాంటి అనేకమైనటువంటి సూచనలు సలహాలు కూడా వారి ద్వారా ఇప్పించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి వివిధ పాఠశాల 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల నుండి వారికి 10వ తరగతి ప్రశ్నాపత్రాల ఆధారంగానే ఒక టాలెంట్ టెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. ఆ టాలెంట్ టెస్ట్ ప్రకారంగా మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా గాయత్రి దేవాలయం ప్రాంగణానికి 105 మంది విద్యార్థులు హాజరై ఈ 105 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. వీరిలో వచ్చినటువంటి నిష్ణాతులు అయినటువంటి వారికి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,000 రూపాయలు ఇచ్చి వారిని సన్మానించి అట్లాగే నలుగురి విద్యార్థులకు కన్సలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక సర్టిఫికేట్ తో పాటు వారికి ప్రోత్సాహక బహుమతిని కూడా అందిస్తూ ఉన్నాము. జ్ఞానానికి మించినటువంటిది ఏది లేదు అని చెప్పేసి అంటాడు. విద్యార్థుల్లో 10వ తరగతి రాసేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు మేధో మథన నికష వాళ్ళలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచడానికి మా బ్రాహ్మణ సేవా సమాఖ్య మొట్టమొదటిసారిగా ఈరోజు నంద్యాలలో ఉండేటటువంటి అనేకమైనటువంటి స్కూళ్ళ విద్యార్థులందరినీ కూడా ఆహ్వానించి ప్రధానంగా మా ప్రెసిడెంట్ గారు అయితేమి ఇది ఆలోచన వచ్చినటువంటిది హెగ్డే సత్యనారాయణ శర్మ గారు ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ద్వారా బహుమతిని తీసుకున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయునిగా బహుమతి తీసుకున్నటువంటి మన హెగ్డే సత్యనారాయణ శర్మ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా దీన్ని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను 105 మంది విద్యార్థులు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకు అనేకమైనటువంటి బహుమతులు, అందరికీ కూడా చిన్న చిన్న బహుమతులు, ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు చేయడం జరుగుతుంది. ప్రదాతలైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు నిజంగా పిల్లలకు ఇటువంటి విషయాలు చాలా చోట్ల అన్నదానం అనేక రకాలుగా జరుగుతాయి. ఈ విద్యాదానం విద్యలో పైకి రావాలనేటటువంటి వాళ్ళకు ప్రోత్సహించడం చాలా గొప్పదైనటువంటి విషయం. ఈ రోజు జరుగుతుండేటటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నంద్యాలలో బ్రాహ్మణ సమాఖ్య ఈనాడు ఏర్పాటు చేసినటువంటి మేధో మదన నికషకు మమ్మల్ని అందరినీ కూడా టీచర్లను అందరినీ కూడా బ్రాహ్మణ సంఘం తరఫున పిలిచడం జరిగింది. ఇక్కడికి వచ్చి తమ సర్వీస్ను అందజేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఉపాధ్యాయురాలకు అందరికీ కూడా బ్రాహ్మణ సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇంతమంది విద్యార్థులతో ఈరోజు మనకి కార్యక్రమం జరిగింది అంటే మనకు సహకరించినటువంటి జిల్లా పరిషత్ అని అలాగే గవర్నమెంట్ అన్ని రకాలైనటువంటి యాజమాన్యాల యొక్క హెడ్ మాస్టర్స్కు ప్రిన్సిపల్స్కు కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఉండే అపుస్మా ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ప్రతి పిల్లలను మనం పంపించడంలో ఎంతగానో సహకరించారు. వారెక్కడికి కూడా అందరికీ పేరు పేరున మా బ్రాహ్మణ సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరింతగా నెక్స్ట్ సంవత్సరంలో చేయబోయేటప్పుడు మరింత మీ సహకారం ఉండాలని చెప్పి ఆశిస్తూ అలాగే ఇస్తారని చెప్పి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలతో విరమిస్తున్నాను. పేద ప్రజలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా గౌరవంగా జరుపుకోవాలనే సత్సంకల్పంతో నంద్యాల జమియతే ఉలేమా హింద్ మరియు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రంజాన్ ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నంద్యాల కుబ్రా మసీద్ నందు జిల్లా ఇమాముల సంఘం మరియు జమియతే ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా అంజద్ బాషా అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పేద కుటుంబాలకు 150 రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమియతే ఉలేమా హింద్ ప్రతినిధులు అబూబకర్ సిద్దికి సాహెబ్,
మౌలానా మెహబూబ్ బాషా సాహెబ్, మౌలి అబ్దుల్ రావూఫ్ సాహెబ్, హఫీజ్ అబ్దుల్ సలాం సాహెబ్, హజీ ఇలియాస్ సాహెబ్ చాబుల్, హఫీజ్ అబ్దుల్ రజాక్, హఫీజ్ అబ్దుల్ రెహమాన్, హఫీజ్ కాజా, మౌలానా జబీవుల్లా, మౌలానా అబ్దుల్ కలాం, హఫీజ్ అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. ये जो है रमजान मुबारक बहुत ही बड़ी बरकत वाला, अजमत वाला, रहमत वाला महीना है। इस महीने की कदरदानी करते हुए इस महीने की जो है बरकतों को जो है हासिल करने के लिए ये छोटा सा प्रोग्राम, जिसके अंदर जो है 15 किलो चावल और जो है ये तमाम सौदों की किट जो है 10 किस्म के किट जो है इसके अंदर उलमा और मजलिस उलमा की जानिब से रखा गया है कि लिहाजा ये तमाम हमारे मजलिस के और जो है जमीयत के जितने भी जिम्मेदार हैं, खिदमत गुजार हैं, पूरा अमला जो है इसकी खिदमत के लिए आया है, उनका जो है शुक्रिया भी अदा करता हूँ। आज हमारे लिए बड़ी खुशी और मसरत का दिन है, क्योंकि हमारे अकाबिरीन जमीयतुल उलमा हिंद हज़रत मौलाना अरशद मदनी साहब दामत बरकातुहुम जो हमारे कौमी सदर हैं, और उसके साथ आंध्रा और तेलंगाना के सदर हज़रत मौलाना गयासुद्दीन साहब रहमानी दामत बरकातुहुम, और उसके साथ हमारे रियासत आंध्रा और तेलंगाना के जनरल सेक्रेटरी हज़रत मौलाना मुफ्ती महमूद ज़ुबैर क़ासमी साहब दामत बरकातुहुम की हिदायतों पर अमल करते हुए हमारे ज़िली सदर हज़रत हाफिज़ अमजद बादशाह साहब सिद्दीक़ी दामत बरकातुहुम की हिदायतों पर और जमीयतुल उलमा के जितने भी अरकान जो ज़िले सतह पर काम कर रहे हैं, अकाबिरीन की नसीहतों से और उनकी तमाम कोशिशों से आज हम सब मिलकर ग़ुरबा के लिए रमज़ान राशन किट तक़सीम कर रहे हैं, क्योंकि रमज़ान का मौका ऐसा है कि हमारी खुशियों में ग़ुरबा भी शामिल हो जाए, क्योंकि गरीब घर के लिए राशन देना और उनको रोज़े का और उसके साथ साथ ईद का इंतज़ाम करना, ये शुरू ज़माने से ही जमीयतुल उलमा के अकाबिरीन की एक सोच रही है, क्योंकि जमीयतुल उलमा हर गरीब घर के साथ है और गरीब के साथ है और उनकी मुश्किलों के साथ काम करती है। हमारे शहर नंदयाल में पहले से हमारे सदर मोहतरम हाफिज़ क़ारी अमजद बादशाह सिद्दीक़ी साहब मजलिस उलमा की तरफ से हमेशा ये किट्टा रमज़ान में पूरे उलमा हुफ़ाज़ मुअज़्ज़िनीन को तकसीम करते हुए आ रहे हैं। आज इस साल क्या है, जमीयतुल उलमा के सदर होने के नाते से जमीयतुल उलमा और मजलिस उलमा दोनों को मिलाकर पूरे ख़वातीन को भी, उलमा को भी, हुफ़ाज़ को भी, मुअज़्ज़िनीन को भी, अमाइदीन को भी, और ये क्या है जो हमारे जमीयतुल उलमा के आलमी सतह पर सदर जो हमारे अरशद मदनी साहब, अल्लाह ताला उनकी उम्र में बरकत अता फरमाए। నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. నంద్యాల నుంచి చింతామణికి పేషెంట్ను తరలిస్తున్న ప్రైవేటు A1 అంబులెన్స్ ఆలగడ్డ సమీపంలోని లింగం దిన్నే ఫ్లైఓవర్ పైకి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని అంబులెన్స్ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టడంతో అంబులెన్స్ ముందు సీటులో కూర్చున్న వ్యక్తి వాహనంలోనే చిక్కుకుపోయారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లైట్ కాదు నువ్వు భద్రం కావాలి నువ్వు ముందుకు నువ్వు ఎక్కువ ముందర సజ్జరెక్కు కర్ణాటక రాష్ట్రం ఇద్దామని కర్ణాటక రాష్ట్రం ఇద్దామని పేషెంట్లే వాడికి ఏం కాదు కదా ఆయన కోసం పోతున్నారు ఊరికే నడువులు ఇరిగినాయంట ఆల్రెడీ పేషెంట్ ఆయన హాస్పిటల్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా అహోబిలేశుడి కళ్యాణం, గోవింద నామస్మరణతో మారుమ్రోగిన నవనారసింహ క్షేత్రం. గురురాజాలో అట్టహాసంగా 24వ వార్షికోత్సవ వేడుకలు. నంద్యాలలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్. పేదవాడి ఇంట్లో ఈద్ వెలుగులు, నంద్యాలలో రంజాన్ కిట్ల పంపిణీ. కర్నూలు చిత్తూరు హైవేపై ఘోర ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.